వృషభ రాశి వారికి ఆగస్టు 6 గురువారం సాధారణమైన రోజు కాదండి. పరమేశ్వరుని ప్రత్యేకమైన కృపతో మీ జీవితంలో ఊహించని శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా లాభం, ఉద్యోగంలో గుడ్ న్యూస్, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో ఆనందం, అలాగే కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు, ఆగిపోయిన పనులు వేగంగా పూర్తయ్యే సమయం. ఈరోజు పంచాంగం, గ్రహస్థితి, అదృష్ట సమయాలు, అలాగే చేయాల్సిన పరిహారాలు మరియు వృషభ రాశి వారికి ఎదురయ్యే ప్రతి ముఖ్యమైన ఫలితాన్ని చివరి వరకు కూడా ఈ రాశి వారు తప్పకుండా తెలుసుకోండి. అందరికీ కూడా నమస్కారం అండి. వృషభ రాశి వారందరికీ రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే కనుక ఆషాఢ మాస గురువారం. పరమశివుని అనుగ్రహం మీ జీవితంలోని అనేక రంగాలలో శుభ పరిణామాలను తీసుకురాబోతోందండి. ఏ రంగాలలో బాగుంటుందో చూసుకుందాము. ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ సుఖం, ఆరోగ్యం, విద్య, వివాహ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు, ఆస్తి వ్యవహారాలు, కోర్టు కేసులు, పెట్టుబడులు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు వంటి ప్రతి ముఖ్యమైన అంశంలో ఈరోజు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, ఆగస్టు 6 గురువారం, అష్టమి తిథి సాయంత్రం 6:52 వరకు ఉండి నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి రాత్రి 8:13 వరకు ఉండి తర్వాత కృత్తిక ప్రారంభమవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:37 నుంచి సాయంత్రం 5:08 వరకు. వర్జం ఉదయం 6:28 నుంచి 8 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. మేషరాశిలో చంద్రుని సంచారం. ఈ పవిత్రమైన గురువారం పరమశివుని ఆశీస్సులతో వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, విద్య మరియు అదృష్ట సమయాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయో మనం చూసుకుంటే, ఈ రోజున పరమశివుని అనుగ్రహంతో మీకు ధనయోగం బలంగా కనిపిస్తోంది. పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్, పర్సనల్ ఫైనాన్స్, వెల్త్ క్రియేషన్ పరంగా శుభ సూచనలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వారికి మంచి వార్తలు వినిపిస్తాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్తే లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యాసివ్ ఇన్కమ్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ ఆదాయం వంటి రంగాలలో ఉన్న వారికి పురోగతి కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు, రియల్ ఎస్టేట్, ప్లాట్లు, ఇల్లు, భూమికి సంబంధించిన చర్చలు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంక్ లోన్, క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ ప్లానింగ్, బకాయిల నిర్వహణ మంచి పురోగతి ఉంటుంది. ఖర్చుల కంటే ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం కనుక చూసుకుంటే, ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఫార్మా రంగాలలో ఉన్న వారికి కెరీర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ గ్రోత్, స్టార్టప్స్, ఈ కామర్స్, ఆన్లైన్ సేల్స్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలు లేదా ఎంఎన్సీలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసా, ఆన్సైట్ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నమ్మకం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడులు లాభదాయకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే, ఆరోగ్యం గతంతో పోలిస్తే మెరుగవుతుంది. శారీరకంగా ఉత్సాహం పెరుగుతుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. హార్ట్ హెల్త్, డయాబెటీస్ కంట్రోల్, బీపీ కంట్రోల్ ప్రత్యేక దృష్టి వహించాలి. పోషకాహారం తీసుకోవటం వల్ల శక్తి పెరుగుతుంది. సరైన నిద్ర ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. వైద్యుల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎక్కువగా నీరు త్రాగటం, తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల ఈ రోజంతా చాలా చురుగ్గా ఈ రాశి వారు ఉండగలుగుతారు. మరి ప్రేమ, వైవాహిక జీవితం
ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి బంధం మరింతగా బలపడనుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన పరస్పర గౌరవం, ప్రేమ పెరుగుతాయి. ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పాలనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. దూరంగా ఉన్న భాగస్వామి నుండి ఆనందకరమైన సమాచారం అందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాలు మనం ఈ రాశికి చూసుకుంటే, ఇంట్లో శుభకార్యాలపై చర్చలు అనేవి ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యమత్యం పెరుగుతుంది. అలాగే పెద్దల ఆశీస్సులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఆస్తి సంబంధిత చర్చలు సానుకూలంగా ముగిసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. బంధువుల నుండి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థులకు మనం చూసుకుంటే, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఏకాగ్రత అనేది ఉంటుంది. యూపీఎస్సి, అలాగే ఏపీపీఎస్సి, బ్యాంకింగ్, నీట్, ఆర్ఆర్బి గ్రూప్స్ వంటి పరీక్షలకు కూడా రాసే విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంటర్వ్యూలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ మంచి అవకాశాలు రావచ్చు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు మంచి అనుకూలమైన సమయంగా ఉండబోతోంది. మరి ఈ రాశి మహిళలకు చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో, ఉద్యోగినులకు గౌరవం పెరుగుతోంది, గుర్తింపు లభిస్తుంది. గృహిణులు ప్రారంభించే చిన్న వ్యాపారాలకు మంచి ఆదరణ లభిస్తుంది. బంగారం, ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆనందం అనేవి ఈ రాశి వారికి పెరుగుతాయండి. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు, భక్తి సూచనలు చూసుకుంటే, గురువారం ఉదయం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే పరమశివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. శివలింగానికి పాలు, నీరు, బిల్వదళాలతో అభిషేకం చేయటం వల్ల ధన, ఉద్యోగ యోగా బలపడుతుంది. పేదలకు అన్నదానం లేదా పండ్లను దానం చేయండి. ఆర్థిక అడ్డంకులు తొలగి మహాలక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థన చేయండి. శివ పంచాక్షరి స్తోత్రం లేదా రుద్రం వినడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, వ్యాపారాభివృద్ధి, కుటుంబ సుఖం ఈ రాశి వారికి కలుగుతాయి. మరి ఇవి వృషభ రాశి వారికి ఈ గురువారం పరమశివుని ఆశీస్సులతో ధనయోగం, ఉద్యోగ విజయాలు, వ్యాపారాభివృద్ధి, కుటుంబ ఆనందం, ఆరోగ్య మెరుగుదల మరియు శుభవార్తలు అందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు ఖచ్చితమైనటువంటి తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగ, జ్యోతిష్య విశ్లేషణ, ఆర్థిక సూచనలు, ఉద్యోగ వ్యాపార అప్డేట్స్, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు అదృష్ట సమయాలు మీకోసం అందిస్తూనే ఉంటాం. ఓం నమః శివాయ.